Just wait for 2 more minutes, others to join. Okay. So let's start the things team. So yesterday మనం ఇష్యూ ఫేస్ చేసాం కదా, లైక్ స్క్రోల్ డౌనింగ్ ఇష్యూ. సో బేసిక్ గా ఏంటి అంటే డ్రాప్ డౌన్స్ విత్ సెలెక్ట్ అండ్ ఆప్షన్ ట్యాగ్. సో డ్రాప్ డౌన్స్ కి ఏ డ్రాప్ డౌన్స్ కి అయితే సెలెక్ట్ అండ్ ఆప్షన్ ట్యాగ్స్ ఉంటాయో ఆ పర్టిక్యులర్ డ్రాప్ డౌన్స్ కి ప్లే రైట్ లో ఇన్బిల్ట్ గా ఆటో స్క్రోల్ తీసుకొని వెళ్తుంది. సో మనం ఈవెన్ మీరు మాన్యువల్ గా డిఫైన్ చేయాలి అన్నా కూడా అది యాక్సెప్ట్ చేయదు. సో లెస్ ఎస్టర్డే మనం ఆల్రెడీ డిఫరెంట్ వేస్ అనేవి ట్రై చేసాం, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే బికాస్ ఇట్ ఆటోమేటికల్లీ పిక్ ద వాల్యూ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్. అది జావా స్క్రిప్ట్ యొక్క డైరెక్ట్ నేచర్ అని. అండ్ వన్ మోర్ థింగ్, ఎందుకు ఇది లోడ్ అవ్వట్లేదు అంటే మనకు డ్రాప్ డౌన్ లో ఉన్న ఎలిమెంట్ పాప్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి కంటైనర్, ఈ కంటైనర్ కి నావిగేషన్, ప్లేరైట్ నావిగేషన్ అనేది డైరెక్ట్ వెళ్ళదు. సో అందుకని చెప్పేసి మనకి స్క్రోలింగ్ అనేది హ్యాపెన్ అవ్వలేదు. వాట్ ఐ డిడ్ ఎస్టర్డే, జస్ట్ ఈ డ్రాప్ డౌన్ ఏదైతే మనకి అపియర్ అవుతుందో టీమ్, ఆ డ్రాప్ డౌన్ అట్రిబ్యూట్ లా కన్వర్ట్ చేసి రన్ చేద్దాం. ఓకే, నేను ఈ కోడ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో డ్రాప్ డౌన్ మాన్యువల్ గా స్క్రోల్ చేసి క్లిక్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ రిక్వైర్మెంట్ అనమాట. సో ఇక్కడ మనకున్న రిక్వైర్మెంట్ శాంపిల్ ఇన్సూరెంట్. సో ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తుంది. ఇక్కడ వరకు అందరికి క్లియరే కదా. నౌ ఐఎమ్ యూజింగ్ ఎవాల్యూట్. సో ఎవాల్యూట్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్ అన్నమాట. ఈ మెథడ్ ని యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ జావా స్క్రిప్ట్ లో ఎలిమెంట్స్ అన్నిటిపైన క్లిక్ ఆపరేషన్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ ఎవాల్యూట్ అనే మెథడ్ ని. బ్రౌజర్ పేజ్ లో ఉన్న డామ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటి మీద డైరెక్ట్ గా జావా స్క్రిప్ట్ రన్ చేస్తుంది. సో జావా స్క్రిప్ట్ రన్ చేసి దానిపైన క్లిక్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయడానికి సో ప్లే రైట్ లో ఎవాల్యూట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తారు. ఈ ఎవాల్యూట్ మెథడ్ బ్రౌజర్ లోపల ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే డైరెక్ట్ గా డామ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది, డామ్ స్ట్రక్చర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. That is I just use the evaluate method along with one parameter, that is a select option tip. So observe this code clearly. డ్రాప్ డౌన్ మాన్యువల్ గా స్క్రోల్ చేస్తుంది, ఇక్కడ క్లిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. అండ్ లేటర్ కంట్రీ దగ్గర కూడా టీమ్ స్క్రోల్ చేస్తుంది అప్ టు సైజ్ 20. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెట్ అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేసాము అంటే డ్రాప్ డౌన్ డైరెక్ట్ గా క్లిక్ చేసినప్పుడు మనకి జావా స్క్రిప్ట్ కి సంబంధించిన డ్రాప్ డౌన్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అయితే నావిగేట్ అవుతాయి. సో ప్లే రైట్ ఈస్ నాట్ నావిగేటింగ్. ప్లే రైట్ వచ్చేసి ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ కి వెళ్ళి క్లిక్ చేయట్లేదు, బికాస్ ఇట్ ఈస్ ఎ సెలెక్ట్ అండ్ ఆప్షన్ ట్యాగ్ అన్నమాట. డైరెక్ట్ స్క్రోలింగ్ తీసుకోవట్లేదు. అండ్ ఈవెన్ ఈ పాపప్ ఏదైతే అపియర్ అయిందో టీమ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కనిపిస్తూ ఈ పాపప్ కూడా నావిగేట్ అవ్వట్లేదు. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ డ్రాప్ డౌన్ ఏదైతే డ్రాప్ డౌన్ మనకి అపియర్ అయిందో ఈ డ్రాప్ డౌన్ ని డైరెక్ట్ అట్రిబ్యూట్ సెట్ చేస్తున్నాం. విజిబిలిటీ 10 విజిబుల్ ఉండాలి, 20 విజిబుల్ ఉండాలి. ఇన్ కేస్ 10 విజిబిలిటీలో లేకపోతే స్క్రోల్ చేయాలి. ఇలా డైరెక్ట్ ఉన్న డ్రాప్ డౌన్ కాకుండా వీఆర్ జస్ట్ యూజింగ్ సమ్ సెట్ అట్రిబ్యూట్స్ ని సెట్ చేసి సైజ్ వచ్చేసి 10 కనిపించాలి, 20 కనిపించాలి, ఆర్ 30 కనిపించాలి. అండ్ హియర్ వీఆర్ జస్ట్ యూజింగ్ దిస్ పర్టిక్యులర్ థింగ్. ఓకే, సెలెక్ట్ ఎలిమెంట్ ఓపెన్ అండ్ ఎక్స్పాండ్ లిస్ట్ గా చేస్తుంది. గుడ్. నౌ హియర్ సో వన్స్ మనకి లిస్ట్ అనేది ఎక్స్పాండ్ అయిన తర్వాత వీఆర్ జస్ట్ ఫైండింగ్ ద ఎలిమెంట్ విత్ ద ఐడి. సో
హ్యాష్ కంట్రీ అనేది ఐడి, ఆప్షన్ వచ్చేసి ట్యాగ్. సో దేన్ని బేస్ చేసుకొని మనం రికగ్నైజ్ చేస్తున్నాము అంటే యాట్రిబ్యూట్ అన్నమాట, వాల్యూ యాట్రిబ్యూట్ ని బేస్ చేసుకొని. ఇన్ కేస్ ఇది కనిపించకపోతే స్క్రోల్ అవుతుంది. సో స్క్రోల్ ఇంటూ వ్యూ ఇఫ్ నీడెడ్. సో మనము ఇన్ కేస్ ఇది కనిపించట్లేదు అంటే జస్ట్ డైరెక్ట్ స్క్రోల్ తీసుకుంటుంది. ఎక్కడ వరకు పేజ్ కనిపించేంత వరకు స్క్రోల్ చేసుకొని దానిపైన క్లిక్ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తుంది. క్లియర్? సైజ్ పెంచుకోవడం మ్యాండేటరీ అనుష. సైజ్ అపెండింగ్ ఏంటంటే బేసిక్ గా మనం డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు కంట్రీ పైన టోటల్ గా ఎన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి మనకి? మోర్ నెంబర్ దాన్ ఆఫ్ 20 కనిపిస్తున్నాయి అనుకుందాం. ఓకే. లైట్ ఇక్కడ 10 ఉన్నాయి అండ్ ఆబ్వియస్లీ 20 కనిపిస్తున్నాయి. ఓకే, ఈ లిస్ట్ ఆఫ్ డ్రాప్ డౌన్ సెట్ ని మనం సెట్ చేస్తున్నాం అంటే ప్లేయర్ డైరెక్ట్ గా దీని లోపలికి వెళ్ళలేకపోతుంది. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ ఎ సెలెక్ట్ అండ్ ఆప్షన్ ట్యాగ్ అన్నమాట. సో ఈ పర్టికులర్ ఎక్స్పాండ్ మొత్తం ఏదైతే ఉందో దాన్ని సెట్ చేస్తున్నాం డైరెక్ట్ గా. ఎలా? విత్ ద హెల్ప్ ఆఫ్ సెట్ అట్రిబ్యూట్. లిస్ట్ ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. లిస్ట్ ఎక్స్పాండ్ లో ఎంత సైజ్ కనిపించాలి అనేది సెట్ చేస్తున్నాం ఇనిషియల్ గా. ఓకే ఓకే. సో ఈ సైజ్ మనకి 10 కనిపిస్తుంది ఇనిషియల్ గా. ఈ 10 సైజ్ లో ఇండియా అనే వాల్యూ ఉందో లేదో చెక్ చేసుకుంటది. ఇన్ కేస్ లేదనుకోండి స్క్రోల్ చేస్తుంది కనిపించేంత వరకు. ఇండియా ఆప్షన్ డాట్ స్క్రోల్ ఇంటూ వ్యూ ఇఫ్ నీడెడ్ అని ఇచ్చాం. అంటే ఏంటి? ఇనిషియల్ గా 10 కనిపించాయి. ఇండియా ఉందా ఇక్కడ? లేదు. లేదు. స్క్రోల్ చేస్తుంది, మళ్ళీ చెక్ చేస్తుంది. సో అప్ టు ఎక్కడ వరకు స్క్రోల్ చేస్తుంది? ఇండియా డైరెక్ట్ ఇండియా కనిపించేదాకా. ఎక్కడైతే ఉందో అక్కడ వరకు స్క్రోల్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తుంది అంతే. ఓకే. సో టీమ్ డైరెక్ట్ ట్యాగ్స్ కంటే టేబుల్ ట్యాగ్స్, టీఆర్ ట్యాగ్స్ అండ్ సెలెక్ట్ ఆప్షన్స్ డైరెక్ట్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ సెలెక్ట్ ఆప్షన్స్ ని యూజ్ చేసి సెలెక్ట్ డ్రాప్ డౌన్ ఎలిమెంట్స్ ని పిక్ చేస్తాం. ఇన్ కేస్ స్క్రోల్ చేసి సెలెక్ట్ చేయాలి అంటే యూజ్ ఎవల్యూట్ మెథడ్. ఓకే, ఈ ఎవల్యూట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ గా వెళ్ళి HTML DOM స్ట్రక్చర్ లో వర్క్ అవుతుంది అనమాట, జావా స్క్రిప్ట్ కోడ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ హియర్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇది ఎవల్యూట్. ఎవల్యూట్ అనేది మెథడ్. ఈ ఎవల్యూట్ మెథడ్ లో ఆరో ఫంక్షన్ ఇది. సో ఎవల్యూట్ మెథడ్ అనేది పారామీటర్స్ గా ఆరో ఫంక్షన్ ని తీసుకుంటుంది. ఈ ఆరో ఫంక్షన్ లో మనం సెలెక్ట్ అనే కీవర్డ్ ని పాస్ చేస్తాం. ఈ సెలెక్ట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనం పారామీటర్స్ ఏదైతే డిఫైన్ చేసామో ఈ పారామీటర్ వాల్యూ ఉంటుంది కదా, ఆ పారామీటర్ ని తీసుకొని దీనికి పాస్ చేస్తాం. నెక్స్ట్ అట్రిబ్యూట్ వాల్యూస్ అనేవి సెట్ చేస్తాం. ఎగ్జిక్యూషన్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఇక్కడ వరకు అర్థమైంది అందరికి లాజిక్? సో ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నామో డెఫినెట్ గా మనం ఎవల్యూట్ మెథడ్ ని మనము డిఫైన్ చేయాలి, యూజ్ చేయాలి. స్క్రోలింగ్స్ అప్పుడు మేజర్ గా యూజ్ చేస్తాం ఎవల్యూట్ మెథడ్. ఓకే. సో స్క్రోల్ చేసి సమ్ యాక్షన్ పర్ఫామ్ చేయాలి అంటే యూజ్ ఎవల్యూట్ మెథడ్. ఈవెన్ ఇన్ఫైనైట్ లూప్స్ కూడా, అంటే ఇన్ఫైనైట్ లిస్ట్ ఉంటుంది కదా, ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ అంటే మనం స్క్రోల్ చేసే కొంత లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. ఇన్ఫైనైట్ స్క్రోల్స్ కి కానీ ఎవల్యూట్ యూజ్ చేస్తాం అంటిల్ టు ఫైండ్ ద రెస్పెక్టివ్ కంట్రోల్ అన్నమాట. క్లియర్? అనుష, ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కదా ఈ కింద ఎవాల్యుయేట్ మెథడ్. అంటే మనం డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయగానే మనకి కనిపించింది అనుకోండి ఇండియా అనేది, సో మనం అప్పుడు సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ దానిపైన క్లిక్ ఆపరేషన్ చేస్తుంది. సో నిన్న ఎగ్జాంపుల్స్ ఐ మీన్ ఎర్రర్ కేటగిరీస్ అబ్జర్వ్ చేశారా? లైక్ నిన్న డిస్ప్లే అండ్ ఎర్రర్ కేటగిరీస్ లో మనకు మోస్ట్ ఆఫ్ ది ఎర్రర్స్ ఏంటి? విజిబుల్ లేదు, ఎనేబుల్ టైం లేదు, అవుట్ కూడా వచ్చేది, డిస్టెన్స్ లేదు అని చెప్తుంది, రైట్? అనుష, సో డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి లిస్ట్ కనిపిస్తుందంటే ఈ పర్టికులర్ ఫస్ట్ 20లో ఉంది అంటే మీకు ఎవాల్యూట్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ క్లిక్ చేస్తుంది. ఈవెన్ స్క్రోల్ గానీ అవసరం లేదు, ఇక డైరెక్ట్ కనిపిస్తుంటే క్లిక్ చేస్తుంది కదా, స్క్రోలింగ్ ఎందుకు? అనుష, yeah. ఎస్. సో ఎప్పుడు స్క్రోల్ ఇస్తాం? ఇన్ కేస్ ఇక్కడ విజిబిలిటీ లేనప్పుడు స్క్రోల్ ఇస్తాం. సో అందుకని నేను మిడిల్ ఇక్కడెక్కడో ఉన్న ఎలిమెంట్ ని పిక్ చేసుకొని స్క్రోలింగ్ అనేది పర్ఫామ్ చేస్తూ యాక్టివిటీ చేస్తున్నాం. ఒకసారి రన్ చేద్దాం ఈ సినారియోని. బిఫోర్ రన్నింగ్ ది స్క్రిప్ట్ క్లియర్ అర్థమైంది అందరికి లాజిక్? ఈ రోజుల్లో ఎవరు ఇంత కాంప్లికేటెడ్ గా ఆలోచించి కోడింగ్ అయితే రాయట్లేదు.
Everyone is using AI tools. నిషా ఫిఫ్త్ లైన్ ఏంటి నిషా? సైజ్ బ్యాక్ టు నార్మల్ అంటే ఇక్కడ మనం సైజ్ డిఫైన్ చేసాం కదా, డ్రాప్ డౌన్ సైజ్. ఓకే సైజ్ 10 ఓకే ఉండాలని చెప్పాను కదా. సో ఈ మళ్ళీ అది 10 నార్మల్ ఆప్షన్స్ స్టేజ్కి నార్మల్ వెళ్ళిపోతుందా? సైజ్ కి డిఫైన్ చేసేస్తున్నాం మళ్ళీ. ఓకే ఓకే నిషా అర్థమైంది. ఓకే, యా నిషా అర్థమైంది. జస్ట్ రిటర్న్ సంథింగ్ ఇన్ తెలుగు టీమ్, డోంట్ మైండ్. ఓకే, ఓకే. సో యాక్చువల్లీ నేను గిట్హబ్ యూజ్ చేసి రాస్తున్నా, అంటే తెలియకపోతే నేను అది ఎనేబుల్ చేసి యూజ్ చేస్తున్నా. సో అది నన్ను రిఫర్ చేస్తుంది అనమాట. ఎస్ ఎగ్జాక్ట్లీ టీమ్. నౌ డేస్ ఏం జరుగుతుంది అంటే నో వన్ ఈజ్ స్పెండింగ్ మచ్ టైమ్ టు థింక్ లాజికల్లీ టు బిల్డ్ ద స్క్రిప్ట్. ఎవరు లాజిక్ గా థింక్ చేసి మనం రాసే టైం అనేది ఇవ్వట్లేదు. ఆబ్వియస్లీ ఏఐ టూల్స్ యూజ్ చేసి మన స్క్రిప్ట్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ చేయొచ్చు. సో యాజ్ యూ సెట్ యూ కెన్ యూజ్ గిట్ హబ్, అండ్ ఇక్కడ మనం డైరెక్ట్ క్లాడ్ ఎక్స్టెన్షన్స్ కానీ యాడ్ చేసుకొని వర్క్ చేయొచ్చు. అది ఎప్పుడైనా ఏ టూల్ రిలేటెడ్ చెప్పినప్పుడు చెప్పరా? అండ్ మరి ఏ కాంబినేషన్ లో చెప్తాం. బట్ ఎందుకు ఈ నాలెడ్జ్ అంతా ఇస్తున్నాను అంటే ఇంటర్వ్యూ రేపు పర్పస్ ఇంటర్వ్యూస్ లో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం అడిగి చేస్తాను అంటే మనకి ఆఫర్స్ ఎవరు ఇవ్వరు కదా. యా ఎస్, అట్లీస్ట్ మనం కంప్లీట్ కోడ్ ఎగ్జాక్ట్ గా రాకపోయినా వి కెన్ అట్లీస్ట్ గివ్ సమ్ లాజిక్, రైట్? లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసినా సరిపోతుంది కదా. ఎస్, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ దీస్ థింగ్స్. ఓకే థ్యాంక్ యూ. ఎస్ టీమ్, యాజ్ ఏ సెట్ ఈవెన్ రియల్ టైమ్ లో కూడా ఈవెన్ ఐల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ కార్పొరేట్ ట్రైనింగ్స్. మీరు కార్పొరేట్ ట్రైనింగ్ సంబంధించిన ఐల్ షో యూ ద కంటెంట్ ఆల్సో టుడే. కాదు అనిష, ఇప్పుడు ఈ మధ్యలో ఇంటర్వ్యూస్ కి ఆన్ సైట్ పిలిచి టెస్ట్ పెడుతున్నారు, ఈ కోడ్ అంతా రాయాలి అని చెప్పి. మరి అప్పుడు ఎట్లా? అది దట్ ఈస్ ద రీజన్. సి ఇప్పుడు ఎవరికైనా నేను ఆఫర్ ఇచ్చేసి ఏ టూల్ యూజ్ చేసుకొని స్క్రిప్ట్ బిల్డ్ చేయమంటే ఇప్పుడున్న మార్కెట్ ని బేస్ చేసుకొని ఎవరైనా చేస్తారు, కరెక్ట్? Yep. ఎవరైనా చేస్తారు టీమ్. అందుకని కంపెనీస్ కి పిలిచి సో స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి సో ఒక సినారియో ఇచ్చి లాజిక్ బిల్డ్ చేయమంటారు. ప్రీవియస్ ఎలా అయితే ఇంటర్వ్యూ ప్రాసెస్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది. సో అందుకని మీరు ప్రాక్టీస్ చేస్తే అట్లీస్ట్ 1 రౌండ్ ప్రాక్టీస్ చేసిన whenever you face such a kind of challenges, ఇది మీకు యూజ్ అవుతుంది టు బిల్డ్ సమ్ కైండ్ ఆఫ్ లాజిక్. ఓకే, జస్ట్ 1 రౌండ్ ప్రాక్టీస్ అనేది ఇనఫ్, నాట్ మచ్. ఓకే ఎస్ అనిష. ఓకే, సో డ్రాప్ డౌన్స్ కి మేజర్ గా ఎవరు డ్రాప్ డౌన్స్ కి స్క్రోల్ చేసి క్లిక్ చేయమని చెప్పరు. ఎందుకంటే డిఫాల్ట్ నేచర్ లో సెలెక్ట్ ఆప్షన్ కాంబినేషన్ ఉన్నప్పుడు తీసుకుంటుంది. ఇన్ కేస్ డివ్ కాంబినేషన్ ఉంటే మీరు డైరెక్ట్ ఎవల్యూట్ మెథడ్ యూజ్ చేసుకొని స్క్రోల్ చేయమని చెప్పి పిక్ చేసుకోవచ్చు. సేమ్ లాజిక్ వర్క్ అవుతుంది. ఓకే, లెట్ మీ రన్ దిస్ వన్ థింగ్. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే డ్రాప్ డౌన్ సైజ్ అన్నమాట. సెట్ అట్రిబ్యూట్ సైజ్. సో సైజ్ అనేది ఎంత సెట్ చేస్తుంది. సో మనము అప్లికేషన్ లో చూస్తున్న డ్రాప్ డౌన్ అండ్ ఇక్కడ చూస్తున్న డ్రాప్ డౌన్, ఐ మీన్ ఎగ్జిక్యూషన్ లో కనిపించే డ్రాప్ డౌన్ రెండు సేమ్ ఉండవు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. జస్ట్ రన్నింగ్ దిస్. ఏబుల్ టు సీ టీ డ్రాప్ డౌన్ స్ట్రక్చర్ అనేది లిటిల్ బిట్ చేంజ్ ఉంది. అబ్జర్వ్ చేశారా? అవుట్ బౌండ్. ఎస్ అనిష. అండ్ ఈవెన్ స్క్రోలింగ్ కూడా అయింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ గా మీకు అది కనిపిస్తుంది స్క్రోలింగ్ కానీ. 10 ఇవ్వడం వల్ల అలా వచ్చింది అనుష అక్కడ సైజు. ఎస్, అట్రిబ్యూట్ సెట్ చేసాం కదా మనం. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనకి డ్రాప్ డౌన్ కనిపిస్తుంది. ఓకే, వేర్ ఎగ్జాక్ట్లీ ఐ మీన్ ఓకే ఎగ్జాక్ట్ ప్రాజెక్ట్ లోనే ఉంది. డైరెక్ట్ మనకి ఇండియా దగ్గరికి స్క్రోల్ అయిపోయి క్లిక్ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ అయితే పాస్ కూడా అవుతుంది. క్లియర్?
ఈవెన్ టీమ్ నవ్ డేస్ మార్కెట్లో కార్పొరేట్ ట్రైనింగ్స్ గానీ వస్తున్నాయి. యూ కెన్ సీ కార్పొరేట్ ట్రైనింగ్‌లో ఏముండవు. అసలు జస్ట్ వాట్ ఈస్ వాట్ మీకు ఇన్ డీటెయిల్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ ఎలా చేయాలి, డిఫరెంట్ వేస్‌లో ఎలా ఆలోచించాలనే పాయింట్సే లేవు రియల్ టైమ్ ట్రైనింగ్‌లో అయితే. సో కోర్ ప్లే రైట్ కాన్సెప్ట్స్ ఏంటి, రియల్ టైమ్ సినారియోస్ ఒక 4, 5 యూజింగ్ సమ్ ఏపీఐస్, ఫిక్చర్స్ ఏంటి, టెస్ట్ డేటాని ఎలా మెయింటైన్ చేస్తాం అంతే. సిఏసిడి పైప్లైన్ విత్ గిట్ హబ్, అజూర్ డెవాప్స్ ఏంటి. నెక్స్ట్ ఏఐ టూల్స్ ఇక్కడ చూడండి. సో ఏఐ టూల్స్ ని యూజ్ చేసుకుని టెస్ట్ స్క్రిప్ట్స్ ఎలా రాయాలి, ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, సెన్సిటివ్ డేటాని ఎలా హైడ్ చేసుకోవాలి, ఎంసీపీ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతాయి, అంతే అయిపోయింది కార్పొరేట్ ట్రైనింగ్. సి వై ఐమ్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ లాజిక్స్ టీమ్. ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి జాబ్స్ రావాలి అంటే కంపల్సరీగా ఏదో ఒక లాజిక్ అయితే మనకి ఇస్తారు. టెస్ట్ కేస్ సినారియోస్ ఇచ్చినప్పుడు మన స్క్రీన్ షేర్ ఉంటుంది. సో వీ కెనాట్ ఓపెన్ ఏఐ టూల్స్ ఎట్ ద స్పాట్, రైట్? అట్లీస్ట్ వీ కెన్ రైట్ సంథింగ్. ఎప్పుడు మనం రాయగలుగుతామంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ దట్, దెన్ యూ ఆర్ ఏబుల్ టు రైట్ ఇట్. ఓకే, just give me 1 minute. Back in one of my project is running. I'll just close that one. మీరు ఈ ఇంటర్వ్యూస్ కూడా షెడ్యూల్స్ ఏమన్నా చూపుతాను అంటే ఫ్రమ్ యువర్ అకాడమీ Yes. అంటే ఏమన్నా So what I'm doing right now, I'm just preparing directly one interviews related CRM portal. Okay. Let me show you here. మీకు ఇంటర్వ్యూ పోర్టల్ యాక్సెస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను వన్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత. స్టిల్ నేను ఇన్ డెవలప్మెంట్లో ఉంది. అక్కడ డైలీ రెగ్యులర్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా అప్డేట్ వస్తుంది. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి కూడా వీఆర్ జస్ట్ యాడింగ్ సమ్ ఫీజబిలిటీ దేర్. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ రెజ్యూమే ప్రొఫైల్స్ బేస్డ్ ఆన్ ది కోర్సెస్. సో టీమ్ దిస్ ఈజ్ ఇన్ కంప్లీట్లీ ఇన్ ప్లాన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ అడుగుతాను. నేను ఆల్రెడీ 100 and 200 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను. బట్ అవుట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీగా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని ఫోకస్ చేస్తున్నాయి అనేది చెక్ చేస్తున్నాను నేను. ఓకే, ఓకే లిటరల్లీ చెప్పాలంటే నేనే అటెండ్ అయ్యి చెక్ చేస్తున్నాను వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ఇంటర్వ్యూస్ సపరేట్లీ. వావ్ ఓకే, యా ఎందుకు అంటే ఇట్స్ నాట్ లైక్ దట్ మెటీరియల్ ఇచ్చేసి ప్రిపేర్ అయిపోండి అంటే అది వర్క్ అవ్వదు. సో దా అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ వీ కెన్ హ్యాండిల్ దట్, రైట్? ఎస్ బట్ దెర్ ఈస్ నో వర్చువల్ ఇంటర్వ్యూ సెషన్స్ అనొచ్చు అన్ని వాకిన్స్ కి రమ్మని అడుగుతున్నారు. దట్ 1 రౌండ్ ఫేస్ టు ఫేస్ పెద్ద పెద్ద ఎంఎన్సీస్ కూడా. ఎస్, బికాస్ దే ఆర్ అప్గ్రేడెడ్. మనము అప్గ్రేడ్ అయ్యామని వాళ్ళకి అర్థమైంది. లాస్ట్ 4 to 5 years నుండి డ్యూ టు పాండమిక్ మనము ఇంట్లో ఉండి ఇంటర్వ్యూస్ ఇవ్వడం సమ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెండ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఓకే, యా ఓకే so team, I just planned yesterday also discuss another thing, but it is unexpectedly happened. So the same thing is applicable for tables as well. So table drop down scrolling కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడే. అండ్ ఇన్ఫినిట్ డ్రాప్ డౌన్ స్క్రోలింగ్, ఇవి 3 మీరు నేర్చుకున్నారు అంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు an interviews. Okay, test table scrolling. సో మేజర్గా మీరు ఈ కాన్సెప్ట్స్లో ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే స్క్రోలింగ్ ఎలా పర్ఫామ్ చేయాలి అంతే. అదర్ దాన్ దిస్ ఇవి కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏం నేర్చుకోకండి. జస్ట్ స్క్రోల్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి, మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేది అయితే ఎవాల్యూట్ మెథడ్. ఏంటి ఎవాల్యూట్ మెథడ్లోని మనకి కాంబినేషన్స్ ఉంటాయి. ఏమని స్క్రోల్ టు, స్క్రోల్ అప్, స్క్రోల్ హైట్, ఎంత హైట్ ఉంది ఏంటి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ఉంటుంది. సింప్లీ యాజ్ ఏ సెట్ ఎస్టర్డే టేబుల్ తీసుకుందాం. ఆల్రెడీ నేను ఇక్కడ యూఆర్ఎల్ పెట్టాను. జస్ట్ ఓపెన్ దిస్ టేబుల్. దిస్ ఇస్ ద టేబుల్ స్ట్రక్చర్. ఇక్కడ చూడండి వర్టికల్ స్క్రోల్ ఉంది, హారిజంటల్ స్క్రోల్ ఉంది. ఫస్ట్ వర్టికల్ స్క్రోల్ చూద్దాం, లేటర్ వీ కెన్ గో విత్ ద హారిజంటల్ స్క్రోల్. 1 by 1 చెక్ చేద్దాం. ఓకే, సో ఐమ్ జస్ట్ ఇన్స్పెక్టింగ్ దిస్ టేబుల్ టీమ్. టేబుల్ కి సంబంధించిన ట్యాగ్స్ ఏమున్నాయి చూద్దాం. రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. దిస్ ఈస్ ద టేబుల్ ట్యాగ్స్. సో వాట్ ఈస్ ఐడి ఉంది, టేబుల్ కంటెంట్ అని చెప్పేసి. జస్ట్ డైరెక్ట్లీ టేక్ దిస్ వన్. ఐమ్ జస్ట్ చూసింగ్ పేజ్ డాట్ లొకేటర్. Here I have to pass one more thing.
What is the another thing, team? Page dot go to. కనిపిస్తుందా? కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయమంటారా? కొద్దిగా చేయండి. ఫైన్. ఎస్ ఫైన్. So see here, just pass the application URL here. URL ఇక్కడ పాస్ చేద్దాము. ఓకే. అండ్ టేబుల్ కి సంబంధించిన లొకేటర్ తీసుకున్నా అంటే జస్ట్ అసైన్ దిస్ లొకేటర్ టు వన్ పర్టిక్యులర్ వేరియబుల్. ఓకే. ఐమ్ జస్ట్ టేకింగ్ కాన్స్ట్ టేబుల్ ఈజ్ ఈక్వల్ టు పేజ్ యొక్క లొకేటర్. సో ఇప్పుడు ఈ టేబుల్ ని కెన్ డూ వన్ థింగ్. సో ఐడి కాబట్టి డైరెక్ట్ హ్యాష్ ఇవ్వండి. నెక్స్ట్ రైట్ ద స్క్రోల్ ఆప్షన్. సో సీ హియర్ టీమ్ సేమ్ మెథడ్ యూజ్ చేద్దాం. వాట్ ఈస్ ద మెథడ్ ని? ఎవాల్యూట్ మెథడ్. ఏంటి మెథడ్ నేమ్ ఏంటి? డైరెక్ట్లీ ఎవాల్యూట్ మెథడ్. Okay, so you can write directly here. I'm just writing here directly. All right. What is the table name? Table dot evaluate. Okay. And evaluate లో ఏం పాస్ చేయాలి? evaluate అనేది arrow function ని parameter లాగా కన్సిడర్ చేస్తుంది. Use another parameter and then use arrow function, open curly braces, close curly braces. ఇది అర్థమైంది? evaluate అనే మెథడ్ లోపల arrow function ని పాస్ చేస్తుంది. And give any particular variable. So I'm just taking anything like SCR something. See team, ఈ వేరియబుల్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ టేబుల్ డాట్ ఎవాల్యూట్ అన్నాం కదా, ఈ టేబుల్లో లొకేటర్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో ఈ కంప్లీట్ లొకేటర్ ని ఈ ఫంక్షన్ లో ఉన్న ఈ పర్టికులర్ పారామీటర్ కి అసైన్ చేస్తుంది. పాయింట్ అర్థమైందా? నా యూస్ హియర్ SCR డాట్ స్క్రోల్ టు టాప్. ఇక్కడ చూడొచ్చు మీకు చాలా స్క్రోల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. స్క్రోల్ బై, స్క్రోల్ హైట్, స్క్రోల్ ఇంటూ వ్యూ, స్క్రోల్ లెఫ్ట్, స్క్రోల్ టు అండ్ స్క్రోల్ టాప్, స్క్రోల్ విత్. సో ఇవన్నీ కూడా స్క్రోల్ కి సంబంధించిన ఆప్షన్స్. సో ఈ మెథడ్స్ అన్ని మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి? ఇన్సైడ్ ది evaluate మెథడ్ అన్నమాట. ఓకే, లెట్ మీ యూజ్ ఇన్సైడ్ evaluate మెథడ్ హియర్. సో స్క్రోల్ టాప్ అంటే ఏం చేస్తుందంటే టీమ్ వర్టికల్ స్క్రోలింగ్ తీసుకుంటుంది. takes the vertical scroll. సో స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us యూస్ హియర్ vertical scroll. ఓకే, ద నెక్స్ట్ పార్ట్, లెట్స్ డూ a run now. Clear this entire law. Just use the same index. So team, ఇక్కడ URL చేంజ్ అయింది. I'm just using different URL. Is everyone able to see the scrolling? Page dot wait for timer. సో మనకి ఎగ్జిక్యూషన్ అనేది చాలా చాలా స్పీడ్ ఉంది team. Let me use 3000 milliseconds. So the time representation here always a milliseconds. Everyone able to see vertical scroll is happen? Vertical scroll జరిగింది చూసారా? Able to see team? ఒకసారి ఎగ్జిక్యూట్ చేయనా? యా ప్లీజ్ వన్ మోర్ టైం. Just running. If you want me to increase font, I'll do it. Okay. Time size కూడా ఇంక్రీజ్ చేశాను. మీకు క్లియర్ గా కనిపిస్తుంది స్క్రోలింగ్ యాక్టివిటీ అనేది. Able to see vertical scroll. ఇక్కడ వరకు స్క్రోల్ అయ్యింది. ఎస్ Yes, right. Vertical scrolling అనేది కనిపించింది. So the similar way team, you can write a horizontal scroll also. So మనకి horizontal scroll కి కూడా సేమ్ ఉంటుంది. Not much here. Let us use the same way. ఇక్కడ మెథడ్ ఒక్కటే చేంజ్ అవుతుంది. హారిజంటల్ స్క్రోల్ కి మెథడ్ సేమ్ టేబుల్ లోనే మనం హారిజంటల్ స్క్రోల్ చేయాలి కదా. సో ఈ హారిజంటల్ స్క్రోల్ లో స్క్రోల్ టాప్ అంటేనేమో
వర్టికల్ స్క్రోలింగ్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇక్కడ స్క్రోల్ లెఫ్ట్ అంటే మనకి హారిజంటల్ స్క్రోల్ కాబట్టి డైరెక్ట్లీ యూ కెన్ యూస్ హియర్ స్క్రోల్ లెఫ్ట్ అండ్ యూస్ హియర్ సమ్ నెంబరింగ్. సో హౌ మనీ మౌస్ నాచెస్ స్క్రోలింగ్స్ అనేవి ఇక్కడ డిఫైన్ చేయాలి. ఐ జస్ట్ డిఫైన్ 300. ఇది యూజర్ డిఫైన్ టీమ్ మన రిక్వైర్మెంట్ కి తగినట్టుగా స్క్రోలింగ్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ అవ్వట్లేదు అంటే జస్ట్ ఇంక్రీజ్ ద నెంబర్ హియర్. ఓకే, సో ఫస్ట్ వర్టికల్ స్క్రోల్ ఇచ్చాను, లేటర్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ద హారిజంటల్ స్క్రోల్. సో స్క్రోలింగ్ కి మేజర్ గా యూజ్ చేసే మెథడ్ వచ్చేసి ఎవాల్యూట్ మెథడ్ ని యూజ్ చేస్తాం. 300 500 ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఏ బేస్ చేస్తాం? ఇది స్పెసిఫిక్ గా ఇలానే ఇవ్వాలని ఏం లేదు. ఇట్స్ అప్ టు యూ, యూ కెన్ గివ్ ఎనీ నెంబర్. స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయింది, మనకి హారిజంటల్ స్క్రోల్ లో 500 మూవ్మెంట్ అయినట్టు ఏమైనా కనిపించిందా? నో. లెట్ us యూస్ హియర్ 600 or 1000. ఓకే, సో ఈ హారిజంటల్ లెఫ్ట్ యూ కెన్ సీ హియర్ టీమ్. To scroll left, property element interface gets or sets the number pixels by the element content. ఓకే, పిక్సెల్ రేంజ్ లో మనకి స్క్రోలింగ్ అనేది జరుగుతుంది. యూ కెన్ గివ్ ఎనీ నెంబరింగ్. సో ఈ నెంబరింగ్ ఎలా చేంజ్ చేయాలని అంటే మన ఎగ్జిక్యూషన్ అబ్జర్వ్ చేస్తూ యాజ్ యాక్యురేట్ గా వెళ్తుందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఇన్ కేస్ యాక్యురేట్ లేదు అంటే జస్ట్ మాడిఫై ద నెంబర్, దట్స్ ఇట్. వన్ సెకండ్, ఇక్కడ కూడా వెయిట్ టైం యాడ్ చేద్దాం బికాజ్ మనకి స్క్రోలింగ్ వర్టికల్ హారిజంటల్ అనేది కనిపించట్లేదు. I'm just maximizing. Everyone able to see the horizontal scroll is also moved, team. అనుష, ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ఎలిమెంట్ కావాలి అంటే ఇందాక మనం రాసాం కదా ప్రీవియస్ కోడ్ చేస్తాం అనుష. కి సంబంధించింది ఎలిమెంట్ ప్రాపర్టీస్ ని పాస్ చేస్తూ స్క్రోల్ చేయమని చెప్తాం. ఓకే ఓకే, ఎలిమెంట్ ప్రాపర్టీస్ ని పాస్ చేస్తూ స్క్రోలింగ్ అనేది పర్ఫామ్ చేయమని చెప్తాం. ఓకే, పర్టికులర్ వాల్యూ దగ్గరికి అయితే సి హియర్ బేసిక్ గా నేను 2 మెథడ్స్ క్లియర్ గా సపరేట్ గా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ సింపుల్ గా మీరు ఇక్కడ వర్టికల్ హారిజంటల్ 2 ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో ఏదైతే లైన్ నేను ఇక్కడ సపరేట్ గా డిఫైన్ చేశాను సేమ్ లైన్ ని ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. సో మీకు అర్థం కావడానికి ఐ జస్ట్ రిటర్న్ ఇంటూ అ సపరేట్ వేస్. So the below thing is not required. I'm just disabling this entire script. Otherwise, remove chesena. Just to remove it. Okay. So horizontal scroll, vertical scroll, top ante vertical scroll అవుతుంది, లెఫ్ట్ అంటే హారిజంటల్ స్క్రోల్ అవుతుంది. ఇవి 2 స్క్రోలింగ్స్ జరిగిన తర్వాత మనకి ఇంత టైం అయితే వెయిట్ చేస్తుంది. ఇందాక నేను సపరేట్ మెథడ్స్ తీసుకున్నాను, హారిజంటల్ ఒకటి అండ్ వర్టికల్ ఒకటి. బట్ 2 ఒకటే మెథడ్, ఎవాల్యూట్ మెథడ్ లో డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. గెటింగ్? లెట్ మీ యాడ్ దిస్ పర్టిక్యులర్ స్టఫ్ కోడ్ ఇంటూ యువర్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ లో యాడ్ చేసిన తర్వాత నేను రిమూవ్ చేస్తానండి. అప్ టు హియర్, జస్ట్ ఇక్కడ వర్టికల్ స్క్రోల్ డైరెక్ట్ హియర్. మీరు ఇక్కడైనా డైరెక్ట్ గా ఇవ్వచ్చు ఆర్ సపరేట్ గా అయినా పాస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేనైతే డాక్యుమెంట్ ఇక్కడ తీసేస్తుందండి. జస్ట్ సింపుల్ గా ఇక్కడ అర్థమవుతుంది. సో స్క్రోల్ టు అంటే వర్టికల్ స్క్రోల్ అవుతుంది, స్క్రోల్ లెఫ్ట్ అంటే హారిజంటల్ స్క్రోలింగ్ అనేది జరుగుతుంది. సింగిల్ మెథడ్ లో పాస్ చేసేసి అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డైరెక్ట్ స్క్రోలింగ్ అనేది మనం ఇచ్చిన పిక్సెల్ రేంజ్ ని బేస్ చేసుకొని స్క్రోల్ అవుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ 1 by 1 స్క్రోలింగ్ అయితే జరగట్లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేశారా?
సో ఇన్ కేస్ స్టెప్ బై స్టెప్ అంటే 0 నుండి స్టార్ట్ అయ్యి కంప్లీట్ గా స్క్రోలింగ్ చేయాలి అంటే యూ కెన్ యూస్ హియర్ ఫర్ లూప్స్ అన్నమాట. ఫర్ లూప్స్ యూస్ చేసి ఒక కండిషన్ పెట్టేసి ఆ కండిషన్ బేస్ చేసుకొని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళమని చెప్తే సో డైరెక్ట్ స్క్రోలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అనదర్ వన్ is scroll up to specific value. సో టేబుల్లో ఉన్న స్పెసిఫిక్ వాల్యూకి స్క్రోల్ చేయమని చెప్దాము. ఫర్ ఎగ్జాంపుల్ కి మనం స్పెసిఫిక్ వాల్యూని తీసుకోవాలి అంటే కంపల్సరీగా ఆ వాల్యూకి సంబంధించిన 2 తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ డూయింగ్ స్క్రోల్, ఈ టేబుల్ అబ్జర్వ్ చేద్దాం. లెట్ మీ బ్రింగ్ దిస్ లిటిల్ బిట్ డౌన్. టేబుల్ కనిపిస్తుంది. లెట్ మీ డ్రాగ్ లిటిల్ బిట్ డౌన్. ఎస్. So I think this far is fine. Just doing right click here, inspect this element, only this particular element. ఈ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఐడి చూసారా? ఐడి 1716 అని ఉంది. ఈ పర్టికులర్ టేబుల్ కి బేసిక్ గా హెడర్ లేదు. అబ్జర్వ్ చేశారా? హెడర్ లేదు. ఓకే, ఈ ఐడీస్ ని బేస్ చేసుకొని మనం స్క్రోలింగ్ అయితే పర్ఫామ్ చేద్దాం. ఓకే, సో లెట్ us take this particular one, copy, control F. Let us use here hash this one. What is the numbering here? It is giving a 0. డెడ్గానే ఇచ్చి 1 మీరు 17/16 ఇచ్చినప్పుడే 1 ఇచ్చింది. It is an ఓకే, ఇది ఐడి కదా, మనకి ఐడి రిప్రజెంటేషన్ డైరెక్ట్ హ్యాష్ రిప్రజెంటేషన్ ఉంటుంది కదా. జస్ట్ చెకింగ్ విత్ హ్యాష్ ఇస్తే రికగ్నైజ్ చేయట్లేదు. ఇట్ ఈస్ ఐ రికగ్నైజింగ్ రైట్ నౌ. ఫైన్, నో ప్రాబ్లం. So let us do a scroll up to the specific control. So let me use here page.locator. టీమ్ డైరెక్ట్ page.locator తీసుకుంటున్నాను. లేదు అంటే యూ కెన్ యూస్ table.locator అయినా కూడా తీసుకోవచ్చు. బట్ మనం స్పెసిఫిక్ టేబుల్ నావిగేషన్ వెళ్ళట్లేదు కాబట్టి డైరెక్ట్లీ ఐఎమ్ యూజింగ్ page.locator అన్నమాట. ఇది ఐడి కాబట్టి హ్యాష్ రిప్రజెంటేషన్ యూజ్ చేశాను. అండ్ assign this value to one variable, const table cell value is equal to page.locator. ఒకటే వర్డ్ 2 words గా డివైడ్ చేస్తాం. నెక్స్ట్ సింప్లీ హియర్ టీమ్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ టేబుల్ సెల్ డాట్ ఐఎమ్ డైరెక్ట్లీ యూజింగ్ స్క్రోల్ ఇంటూ వ్యూ ఇఫ్ నీడెడ్. ఇక్కడ వరకు స్క్రోల్ చేయమని చెప్తున్నాను. లెట్స్ సీ. ఇన్ కేస్ డైరెక్ట్ స్క్రోలింగ్ తీసుకుంది అంటే ఫైన్, ఇన్ కేస్ లేదు అంటే వీ కెన్ ఏబుల్ టు డూ దట్. లెట్ మీ యూజ్ ఎక్స్పెక్ట్ టేబుల్ సెల్ టు బి విజిబుల్. మనకి విజిబుల్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని చెప్తాను. లెట్స్ డూ అ రన్ నౌ. సో సీ హియర్ మనం మీకు ఇచ్చిన స్క్రోలింగ్ అనేది more than 3, more than 5 or 6 ఎక్కువ ఉంది అనుకోండి, మనకి కంట్రోల్ ఇన్ కేస్ కనిపించకపోతే ఎర్రర్స్ వస్తాయి. So it is giving an error. So what is error? Scroll into view, fail to execute the query selector on, is not valid. గెట్ బై రోల్ తీసుకోకూడదు నిషా దీనికి, మనం లొకేటర్ బదులు టేబుల్ సెల్ వాల్యూస్ తీసుకోవచ్చు, బట్ ఇక్కడ మనం స్పెసిఫిక్ ఎలిమెంట్ ఇస్తున్నాం. Let me గెట్ బై remove this రోల్ one. ఇచ్చి ఐడి తీసుకొని అవ్వదా? ఇవ్వచ్చు. అది ఇవ్వచ్చు కదా నిషా, డైరెక్ట్గా ఐడి ఇచ్చేసి ఈక్వల్ టు నేమ్ పెట్టేసి వాల్యూ పాస్ చేస్తే. Again, it's giving an error. So the scroll into unexpected token 17 while parsing the selected. Did you mean to use CSS? Yes, CSS only, but it is not what. Waiting for this control, but still it is not happening. మనం 300 అవి ఇచ్చాం కదా, ఆ వాల్యూస్ పెంచితే అదే కదా ఎర్రర్ చూస్తుంది ఇప్పుడు. No.
సో ఇక్కడ ఏమంటుందంటే మనకి లొకేటర్ డామ్ స్ట్రక్చర్ లో ఐడెంటిఫై చేయడానికి సిఎస్ఎస్ రాసాం కదా, 1716 ఇస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? ఎస్. టీడీ వాల్యూ. సో లెట్ మీ యూస్ ట్యాగ్ టీడీ 1716 హ్యాష్ 1716. సో ఐడీస్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? హ్యాష్ రిప్రజెంటేషన్ ఉంటుంది. బట్ మనం హ్యాష్ రిప్రజెంటేషన్ ఇస్తే రికగ్నైజ్ చేయట్లేదు, బట్ నెంబరింగ్ ఇచ్చినప్పుడు తీసుకుంటుంది. లెట్ మీ యూస్ హియర్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో. Use the attribute combo. I'll just close the this one. Let us use here TD seventeen 16 work అవుతుంది. 1717 or 1716. This is an ID. ID representation వచ్చేసి మనకి hash representation ఉంటుంది. So this is 1 out of 1. Let me give here one thing. Instead of page dot locator, let me use here table dot locator. So inside row and combination pass చేస్తున్నాం team. Let me use get by role combination then. I'm just using hash again. సో మనకి ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి యూనిక్ గా రికగ్నైజ్ చేయట్లేదు. సో అందుకని టేబుల్ ని ఇక్కడ వరకు స్క్రోలింగ్. లెట్ మీ యూజ్ అవైట్ హియర్ బిఫోర్ దిస్. అవైట్ ఈస్ మిస్డ్. Yes. The query selected all. I just modified something at runtime. It's yours. So one more point, let me disable this one thing because మనకి automatic scrolling తీసుకుంటుంది ఇక్కడ. You no need to write manually the scrolling related stuff. So I just used to define here the scrolling activity. Copy the scroll and then define here. That's it. Still it is not recognized. The query selected anonymous cache. Okay. One more little change. Let me back use the page dot locator. Hope it's going to work right now. Query selector, it is not waiting for the locator, but this locator is not. It is a CSS locator. Must we have to pass within a representation? Let me try this waiting. If it is identified, then fine. Still, it is not recognizing.
Unexpected token while parsing CSS selector. Do you want to log the wait for the details? We can use a different attribute categories. Do we have any attribute? Copy this one. I'm just using get by role now. Paste dot get by role. What is the value, team? TD or TR? TD. Direct we cannot able to table. Inside this table, the name, the team, the point is here. So it is a direct table structure. These all are the TD tags. There is no TD here directly. Let me use cell value. Yes, cell is perfectly fine. Okay, cell value and the glit I just used here. Same thing, I'm just commenting. So based on the visible text ni base cheskoni scrolling iవ్వమని చెప్దాం. Let me use here same const is equal to the value. That's it. Control C and write the scripting. అక్కడ అవైట్ అవసరం లేదంటారా అనుష 57 లైన్ లో? అవసరం లేదు. ఎలిమెంట్ ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు అవైట్ అవసరం లేదు. తీసుకోవట్లేదు. ఆటో స్క్రోలింగ్ తీసుకోవట్లేదు. We'll give some weight over here. See, scroll into view if needed. The text is here, Tim. So again, it is giving an error. The test timeout is exceed. So it is not doing a scrolling vertically and horizontally. Directly, you can define this one. Just then comment చేసేసేది. Vertical scroll, horizontal scroll already define చేసాం కదా. Direct scroll mechanism అనేది పాస్ చేయండి. సో వితౌట్ ఎవల్యూట్ మెథడ్ మనం ఎక్కడైనా స్క్రోల్ చేయాలి స్పెసిఫిక్ కంట్రోల్ దగ్గర అంటే డైరెక్ట్ స్క్రోల్ ఇంటూ వ్యూ ఇఫ్ నీడెడ్ అనేది డైరెక్ట్ ఇవ్వచ్చు. సో ఏం చేస్తుందంటే ఇది ఆటోమేటిక్ గా స్క్రోలింగ్ అనేది తీసుకుంటుంది డైరెక్ట్ కంట్రోల్ కి సంబంధించింది. ఓకే, వన్స్ స్క్రోల్ అయిన తర్వాత వీ కెన్ వెరిఫై దట్ స్క్రోల్ ఈస్ హ్యాపెండ్ ఆర్ నాట్. లేదు ఇన్ కేస్ మనకి స్క్రోలింగ్ అనేది ప్రాపర్ గా జరగట్లేదు అంటే టేబుల్ కంటెంట్ ఇంకా ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైం, మౌస్ వీల్స్ ని బేస్ చేసుకొని కూడా మనం స్క్రోలింగ్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. అంటే పేజ్ డాట్ మౌస్ వీల్ 0 అంటే ఎక్స్ అండ్ వై యాక్సిసెస్ కూడా ఇవ్వచ్చు. Let's do a run, final run. Then I'll explain to you infinite scroll bar. Still it is not good. So the visibility is failed. Basically team మనం ఎక్స్పెక్ట్ అసర్షన్స్ యూజ్ చేసినప్పుడు ఇది ఓన్లీ 5 milliseconds మాత్రమే వెయిట్ చేస్తుంది. 5000 milliseconds ఎలిమెంట్ ఐడెంటిఫై అయితేనేమో క్లిక్ చేస్తుంది, లేదు అంటే స్క్రోలింగ్ అనేది హ్యాపెన్ అవ్వదు, ఫైండ్ అవుట్ చేయలేదు. ఓకే, జస్ట్ వర్క్ ఆన్ దిస్ పర్టిక్యులర్ అసైన్మెంట్. సో ద నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఇన్ఫినిట్ స్క్రోల్స్ అన్నమాట. Yesterday also I opened that website, Meesho shirts. Meesho shirts. So infinite scrolling అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్ లో కానీ అడుగుతారు. సో పర్టికులర్ స్క్రోల్ పర్టికులర్ కంట్రోల్ దగ్గరికి స్క్రోల్ అంటే మనం డైరెక్ట్ గా ఇచ్చేస్తాం. బట్ ఇన్ఫినిట్ గా స్క్రోల్ చేయాలి అంటే ఎలా డిఫైన్ చేస్తాం అంటే సేమ్ ఎవల్యూట్ మెథడ్ ని యూజ్ చేస్తాం ఇక్కడ కూడా.
infinite dot spec dot ts. I'm just creating new one. Import టెస్ట్ కమ్. ఈ లాజిక్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది టీమ్, అందుకని నేను వేరే ఫైల్ తీసుకుంటున్నాను టు గెట్ అండర్స్టాండ్ ఈజీలీ. నెక్స్ట్ ఇన్ఫైనైట్ స్క్రోల్. జస్ట్ యూజ్ ద సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్. అప్ టు ఫూటర్ టీ. సో 2 కేటగిరీస్ చెప్తాను. ఒకటి డైరెక్ట్ ఫూటర్ వరకు స్క్రోల్ చేయమని చెప్దాము, అండ్ ఎన్ని స్క్రోల్స్ అవుతుంది దానికి సంబంధించిన కౌంట్ ని కూడా మనం క్యాప్చర్ చేద్దాము. ఇన్ కేస్ స్పెసిఫిక్ కంట్రోల్ వరకు స్క్రోల్ చేయాలి అంటే ఎలా చేయమని చెప్పొచ్చు అనేది కూడా చూద్దాం. ఇనిషియల్ గా ఫూటర్ వరకు చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను తీసుకున్న అప్లికేషన్ ఏంటి అంటే దిస్ అప్లికేషన్ ఇస్ ద మీజో. జస్ట్ ఓపెన్ యువర్ మీషో URL షో ఈక్వల్ టు షర్ట్. సో నేను డైరెక్ట్ ఓపెన్ చేసి షర్ట్స్ అని ఎంటర్ చేయకుండా డైరెక్ట్ క్వరీ ఉన్న URL అయితే తీసుకున్నాను. వన్స్ యూ పాస్ ద URL టీమ్, జస్ట్ ఆస్క్ హియర్ టు పర్ఫార్మ్ అ స్క్రోల్. సో మనకి డైరెక్ట్ ఈ పర్టికులర్ స్క్రోలింగ్ అనేది విండో స్క్రోల్ అనమాట. ఇది పర్టికులర్ కంట్రోల్ లెవెల్ కాదు, డ్రాప్ డౌన్ కాదు, టేబుల్స్ కాదు, డైరెక్ట్ విండో లెవెల్. సో విండో లెవెల్ స్క్రోలింగ్ అప్లై చేసినప్పుడు విండో యూజ్ చేస్తాము. సింప్లీ హియర్ window dot scroll to. Okay, window dot scroll to. Just use scroll to, and here team define the value. So scrolling అనేది 0 నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్తున్నాము, అండ్ XY అండ్ యాక్సెసెస్ లో. అండ్ ఎక్కడ వరకు స్క్రోల్ చేయాలి, ఏం స్క్రోల్ చేయాలంటే ఐమ్ జస్ట్ యూజింగ్ డాక్యుమెంట్ డాట్ బాడీ. సో బాడీ డాక్యుమెంట్ బాడీ ఏదైతే ఉందో HTML బాడీ, ఆ బాడీ స్క్రోల్ హైట్ క్యాప్చర్ చేద్దాం. స్క్రోల్ ఇంటూ హైట్. సో ఇది యూజ్ చేయాలి. సో పేజ్ స్క్రోలింగ్ అనేది జరగడానికి. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఇనీషియల్ గా 0 అంటే ఏంటి అంటే ఇనీషియల్ గా స్క్రోలింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ ఆఫ్ ది పేజ్ వరకు స్క్రోలింగ్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఓకే, లెట్ మీ షో యూ దిస్ రన్ టీమ్. Here and use same file, but file name is changed. మనీషా 5th లైన్లో అవైట్ అవసరం లేదా? అది యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది కదా. Provide await also. It's not required. Directly window scrolling kada. ఓకే. So await దగ్గర error వస్తుంది. Just remove. సో అవైట్ దగ్గర మీకు ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ అవైట్ కింద కింద చిన్న 3 డాట్స్ కనిపిస్తున్నాయో, ఏ కింద చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి, 3 డాట్స్. మనీషా కనిపిస్తున్నాయి. సో అలా ఉంది అంటే ఇక్కడ అవైట్ అవసరం లేదు అని చెప్తుంది మనకి ఇండైరెక్ట్ గా. ఓకే. అవైట్ అనేది మనకి ప్రామిసెస్ ని రిటర్న్ చేసేటప్పుడే యూజ్ చేస్తాము. అగైన్ ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్. సో ఇక్కడ స్క్రోలింగ్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి ఫూటర్ వరకు స్క్రోల్ వెళ్ళాలి అంటే ఏం జరుగుతుంది, లూపింగ్ అనేది జరుగుతుంది. ఓకే, లూపింగ్ అనేది జరుగుతుంది. సో ఈ లూపింగ్ ని డిఫైన్ చేయడానికి జస్ట్ టేక్ వన్ వైల్ స్టేట్మెంట్. సో 0 అంటే ఇనిషియల్ 0 పిక్సెలింగ్ ఇలా ఉంటుంది, 0 2 1 2 3 4 ఇట్లా ఏంటి 1 by 1 అనేది నావిగేషన్ జరుగుతుంది. కాబట్టి యూ కెన్ యూస్ హియర్ వైల్ స్టేట్మెంట్. ఐఎమ్ జస్ట్ టేకింగ్ వైల్. సో ఇక్కడ కండిషన్ వచ్చేసి ట్రూ ఇస్తుందండి. ఎందుకు నేను ట్రూ ఇచ్చాను అంటే ఎన్నిసార్లు స్క్రోల్ చేయాలి అనేది ఎగ్జాక్ట్ కండిషన్ తెలియదు నాకు, అంటే నెంబర్ తెలియదు. ఒక 2 times చేస్తే డైరెక్ట్ ఫూటర్ కి వెళ్తుంది అంటే వెళ్ళదు. ఎందుకు, ఇది ఇన్ఫినిట్ స్క్రోల్ అనమాట. మనం స్క్రోల్ చేసే కొద్ది వాల్యూస్ అనేవి పాపులేట్ అవుతూనే ఉంటాయి. సో అందుకని డైరెక్ట్ ఇక్కడ నేను వాల్యూ అనేది ట్రూ ఇచ్చాను. సో ట్రూ అంటే ఏంటి, హౌ మెనీ టైమ్స్ వి డోంట్ నో, దట్ ఈస్ ద రీజన్ ఐ జస్ట్ ఎంటర్డ్ హియర్ ట్రూ. ట్రూ ఇచ్చినప్పటి అది సాటిస్ఫై అయ్యే కొద్ది మనకి ఎగ్జిక్యూషన్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. నౌ ఐఎమ్ యూజింగ్ పేజ్ డాట్ ఎవాల్యూట్. డైరెక్ట్ ఎవాల్యూట్ మెథడ్ యూజ్ చేద్దాం. అండ్ హియర్ పాస్ ద యారో ఫంక్షన్. సో టీమ్
ఈ యారో ఫంక్షన్ లో ఈ విండో డాట్ స్క్రోల్ ని పాస్ చేద్దాం. స్క్రోల్ డాట్ విండో. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే టీమ్, ఈ వైల్ అనేది లూపింగ్ స్టేట్మెంట్. అంటే మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, 1, 2, 3, 4, 5, 6, 7 అప్ టు ఎక్కడ వరకు రన్ అవుతుంది అంటే అప్ టు ఫూటర్ వరకు ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది. అప్ టు ఫూటర్ వరకు ఆటోమేటిక్ గా రన్ అవుతుంది. యూ కెన్ సీ దాట్. లెట్ మీ రన్ ది స్క్రిప్ట్. సో విండో డాట్ స్క్రోలింగ్ తీసుకోవట్లేదు ఈ అప్లికేషన్ కి. లెట్ మీ ఫైండ్ దట్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ద ఇష్యూ హియర్. Am I added any script here? No. So మనం while is equal to true ఇచ్చాం కాబట్టి టీమ్ obviously it is running the script without failing. You can see how much time it will take to run this script. But here the scrolling is not happening. But scroll to అంటే టీమ్ ఆల్రెడీ చెప్పాను కదా, స్క్రోల్ టు అంటే టువర్డ్స్ వర్టికల్. వర్టికల్ అనేది మనకి స్క్రోల్ జరుగుతుంది టాప్ టు బాటమ్. ఇలా టాప్ నుంచి బాటమ్ కి స్క్రోలింగ్ అనేది జరుగుతుంది టువర్డ్స్ స్క్రోల్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ vertical scroll. So what is the code here? We just pass the condition is true, page dot evaluate is equal to, let me add some await statement here. Wait is required. It has to wait and then it has to do a scroll down activity. Oops, no result found. Don't worry, trying to searching for something else. సో సి హియర్ టీమ్ డైరెక్ట్ మనకి విండో స్క్రోలింగ్ ఇస్తే అని ఇది ఎగ్జిక్యూషన్ అయితే జరగట్లేదు. ఇట్ ఈస్ టేకింగ్ సమ్ లాంగర్ టైం అండ్ ఈవెన్ యాక్సెస్ ఈస్ ఆల్సో డినైడ్. సో do you guys know any infinite loop, infinite page loadings? వెబ్ అప్లికేషన్స్ ఏమైనా ఐడియా ఉన్నాయండి? అమెజాన్ కి ఉండదు. స్పెసిఫిక్ స్క్రోల్ ఇచ్చిన వెంటనే అమెజాన్ లో ఇన్ఫినైట్ గా లోడింగ్ ఏమి ఉండదు. రైట్, ఇక్కడ స్క్రోలింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడ స్టాప్ అయిపోతుంది, అంటే ఫోటర్ కి రీచ్ అయిపోతుంది. మన స్క్రోల్ ఇచ్చే కొంది డేటా అనేది లోడ్ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫినైట్ స్క్రోల్. ఐ థింక్ ది ఇంటర్నెట్ ఉండాలి. లెట్ మీ చెక్ హియర్. ఫ్లిప్కార్ట్ లో ఏదైనా ఐటమ్ సెర్చ్ చేసి మనం స్క్రోల్ చేస్తే చాలా ఐటమ్స్ వస్తాయి కదా, సేమ్ మింత్రాలో కానీ అలా ఒక ఐటమ్ పర్టికులర్ సెర్చ్ చేసి ఆ ఐటమ్ కోసం చెక్ చేస్తే. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫినైట్ స్క్రోల్. ఏబుల్ టు సీ ది ఇంటర్నెట్ లో జస్ట్ స్క్రోల్ చేసిన వెంటనే స్క్రోల్ అవుతుంది, బట్ స్టిల్ స్క్రోలింగ్ జరుగుతూనే ఉంది, స్టిల్ గోయింగ్. మనం స్క్రోల్ చేసే కొద్దీ డేటా అనేది లోడ్ అవుతూనే ఉంది. ఏబుల్ టు సీ ఇది యూజ్ చేయొచ్చు. లేదు అంటే వాట్ యు సెడ్ షర్ట్స్. లెట్ మీ యూజ్ హియర్ షర్ట్స్ ఫర్ మెన్. మనకు సర్టెన్ పేజెస్ డౌన్ కి వెళ్ళిన వెంటనే స్టాప్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొన్ని ఈ కామర్స్ అప్లికేషన్స్ కి పేజెస్ ఇస్తున్నారు, డైరెక్ట్ ఇన్ఫినైట్ స్క్రోల్స్ కండి. అందులో ఇనిషియల్ గా పేజ్ లో ఒక 500 ఐటమ్స్ చూపిస్తుంది. నెక్స్ట్ పేజ్ కావాలంటే నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ కి వెళ్తుంది, మళ్ళీ స్క్రోల్ చేసుకొని చెక్ చేసుకోండి. అండ్ ఐ థింక్ ది ఇంటర్నెట్ ఈస్ బెస్ట్ చాయిస్. లెట్ మీ ట్రై టు యూజ్ దిస్ వన్. మనకి స్టిల్ స్క్రోలింగ్ జరుగుతూనే ఉంది, యాక్సెస్ డినైడ్ అయినా. ఎందుకు ఇన్ఫినైట్ గా లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది అంటే బికాజ్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, కండిషన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. కండిషన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే మనం స్పెసిఫిక్ గా కండిషన్ యాడ్ చేయలేదు. ఇన్ కేస్ అది ఎక్కడి వరకు స్క్రోల్ చేయాలి, ఫూటర్ వరకు స్క్రోల్ చేయాలా, ఎక్కడ స్టాప్ అవ్వాలి అనేది మనం యాడ్ చేయలేదు. సో అందుకని ఇది స్టిల్ రన్ అవుతూనే ఉంది. లెట్ మీ క్లోజ్ దిస్ వన్.
సో వన్స్ క్లోజ్ చేసిన వెంటనే ఎగ్జిక్యూషన్ అయితే స్టాప్ అయిపోయింది. లెట్ మీ చేంజ్ దిస్ URL. The internet I just given now is npm start. Bx playwright test, just use infinite.spec.es. Oh my, I missed to enter headed mode. Let me add one statement here. Console.log of reached folder. Close it. And then do npx playwright test infinite.spec.ts hyphen headed. So URL అయితే ఓపెన్ అయింది. We can see some scroll bars here. Okay. Team, విండోస్ స్క్రోలింగ్ కనిపిస్తుంది అందరికి? అనుష కనిపిస్తుంది. సో ఇది ఎప్పటి వరకు స్క్రోల్ చేస్తుంది అనుష? ఇలా అంటే ఫూటర్ పేజ్ కనిపించేంత వరకు స్క్రోల్ చేస్తూనే ఉంటుంది. Still it is running. Now it is giving an error like 30,000 milliseconds or exceed. సో evaluate లో మనకి స్పెసిఫిక్ స్క్రోలింగ్ జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. టోటల్ గా ఎన్ని ఇన్ఫినిట్ ఎగ్జిక్యూషన్స్ జరిగినాయి? ఎవ్రీవన్ ఏబుల్ టు సీ? 5772. టీమ్ కనిపించిందా? ఎస్. ఓకే. సో స్క్రిప్ట్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది, బట్ ఫైనల్ ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్ లైక్ టైమ్ అవుట్ ఎర్రర్. ఓకే, బికాస్ విండో వైజ్ స్క్రోలింగ్ చేస్తున్నాం కదా, దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ గివింగ్ అ టైమ్ అవుట్ ఎర్రర్. సో ఇన్ కేస్ మనకి ఎన్ని స్క్రోల్స్ జరుగుతున్నాయి వాటి యొక్క హైట్ ని బేస్ చేసుకొని క్యాప్చర్ చేయొచ్చు అంటే చేయొచ్చు. సో స్క్రోల్ హైట్ బేస్ చేసుకొని క్యాప్చరింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ప్రీవియస్ హైట్ ఎంత ఉంది, ఇప్పుడు హైట్ ఎంత ఉంది. సో ఈ హైట్ అనేవి సేమ్ ఉంటేనేమో బ్రేక్ అయిపోవాలి. ఇన్ కేస్ లేదు అంటేనేమో డైరెక్ట్ గా రీచ్ అని చెప్పేసి మనకి మెసేజ్ ఇవ్వాలి. లెట్ మీ యూస్ హియర్ console.log. This is the while statement. Just calling this one. This is the callback function. Let me use something is fishing here. Let's do a run now. It is a debugging mode. మనకి టెస్ట్ కి ఎదురు ఇక్కడ ఒక ఐకాన్ ఉంటుంది. ఐకాన్ క్లిక్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అయితే చూపిస్తుంది. బట్ మనకి ఇక్కడ ఇన్ఫినిట్ లూప్ ఎగ్జిక్యూషన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ టోటల్ గా ఎన్ని జరుగుతుంది, ఇన్ఫినిట్ లూప్ అనేది వెళ్తుంది కాబట్టి ఇట్ ఈస్ రిటర్నింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్ కేటగిరీ హియర్. సి దట్స్ ఇట్. డిఫరెంట్ వేస్ టు హ్యాండిల్ డ్రాప్ డౌన్. ఇవన్నీ ప్రీవియస్ సంబంధించిన సినారియోస్, బట్ నాట్ దిస్ వన్. పేజ్ డాట్ ఎవాల్యుయేట్. సో టోటల్ గా మనకి డిఫాల్ట్ టైం ఏదైతే ఉందో ఆ టైం వరకు అయితే స్క్రోలింగ్ పర్ఫామ్ చేసింది. తర్వాత ఏం చెప్తుంది? సో డిఫాల్ట్ టైం అయిపోయింది అని చెప్పేసి మనకి ఎర్రర్ అయితే త్రో చేస్తుంది. ఇట్స్ నాట్ ఎర్రర్ విత్ అవర్ స్క్రోలింగ్ బిహేవియర్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టేక్ సమ్ హైట్, ఇన్ కేస్ స్క్రోలింగ్ మనము పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఉన్న స్క్రోల్ యొక్క హైట్, వన్ స్క్రోల్ పర్ఫామ్ చేసిన తర్వాత ఉన్న హైట్ ని క్యాప్చర్ చేసుకొని కూడా మనం ఎండింగ్ పాయింట్ అనేది డిసైడ్ చేయొచ్చు. లెట్ మీ క్రియేట్ వన్ వేరియబుల్. లెట్ previous
is equal to 0. సో ఇనిషియల్ గా ప్రీవియస్ యొక్క వెయిట్ వచ్చేసి 0 డిఫైన్ చేస్తున్నాను. ఓకే, నా వన్స్ యూ డిజైన్ దిస్ పర్టికులర్ ప్రీవియస్ 0 సో వైల్ స్టేట్మెంట్ లో ఇనిషియల్ గా ఏం చేద్దాము అంటే సమ్ వెయిట్ టైం ఇద్దాం, బికాస్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ వెయిట్ టు లోడ్ ద స్క్రోలింగ్ జరిగే ప్రతిసారి టీమ్ ఇట్ టేక్ సమ్ టైం. సో ఐమ్ జస్ట్ యూజింగ్ పేజ్ డాట్ టైమ్ అవుట్ వెయిట్ ఫర్ టైం. Just define here 3000 milliseconds or 2000 milliseconds like this. Okay. Once you define the weight, simply you can use the same evaluate function, but evaluate function lo manaki idi elanti values ni return cheyatledu. So we can write some return. So height return cheyamani cheptam. Okay, we can use some return option here. So ఇది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ గా height ni return చేస్తుంది. So what I'll do now, window dot scroll to let me use up here document dot body dot scroll height వరకే రిటర్న్ చేస్తాం. సో ఈ రిటర్న్ చేసే వాల్యూ ఏదైతే ఉందో రిటర్న్ వాల్యూ అండ్ ప్రీవియస్ వాల్యూ రెండు కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఈ ఎవాల్యూట్ మెథడ్ మొత్తం ఒక వేరియబుల్ కి పాస్ చేస్తాం. కరెంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. సో ప్రీవియస్ వన్ వేరియబుల్ ఉంది, ఇది కరెంట్ హైట్. సో కరెంట్ హైట్ ప్రీవియస్ హైట్ రెండు సేమ్ ఉంటే ఏం చేయాలి, లేకపోతే ఏం చేయాలి అనేది డిస్కషన్స్. Now come back here. Let us use console.log of previous height, previous. Next again use console.log of the height. Once you use this current height here, just define the current height here. So current height అనేది మనకి వేరియబుల్ కి రిటర్న్ అవుతుంది. సో రిటర్న్ యూజ్ చేసాం కాబట్టి ఆల్రెడీ. Let me use this current height within a block. Just add these two statements inside the block. Inside block యాడ్ చేద్దాం, ఎందుకంటే ప్రతి రిపిటేషన్ ఫస్ట్ టైం ప్రీవియస్ హైట్ కరెంట్ హైట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది, నెక్స్ట్ టైం ప్రీవియస్ హైట్ కరెంట్ హైట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో లెట్ us రైట్ వన్ కండిషన్ ఓవర్ హియర్. మన కండిషన్ ఏంటి అంటే ప్రీవియస్ హైట్ స్ట్రిక్ట్ ఈక్వల్ టు కరెంట్ హైట్. ఈ టూ హైట్స్ సేమ్ ఉన్నాయి అంటే సింపుల్ గా బ్రేక్ అవ్వమని చెప్పాలి. సో లూపింగ్ అనేది కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బ్రేక్ చేయమని చెప్పాలి. వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత ఇన్ కేస్ మనకి సేమ్ లేవనుకోండి, ఏం చేస్తున్నాను, ప్రీవియస్ హైట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ హైట్. సో ఈ లాజిక్ యొక్క మెయిన్ మీనింగ్ ఏంటి అంటే చెప్తాను చూడండి. ఇది మన విండో అన్నమాట, ఇది విండో. సో ఈ విండోలో ఫస్ట్ మనం స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే స్క్రోల్ ఉందో దీని యొక్క హైట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ప్రీవియస్ 0 ఉందనుకోండి, ఇక్కడ 0ని క్యాప్చర్ చేస్తాం, ఇక్కడ 0. సో ఇక్కడ కరెంట్ వాల్యూ అంటే 1 ఉంది అనుకోండి. సో నెక్స్ట్ బాక్స్ కి వచ్చేసరికి స్క్రోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు 1 అనేది ఏమవుతుంది, 1 ప్రీవియస్ అయిపోతుంది. సో సెకండ్ వాల్యూ ఏదైతే వస్తుందో అది కరెంట్ అయిపోతుంది. అందుకని ఇక్కడ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అని ఇస్తుంది. సో నెక్స్ట్ విండో వచ్చేసరికి ఈ వాల్యూ ప్రీవియస్ అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చే థర్డ్ వాల్యూ అనేది కరెంట్ అయిపోతుంది. సో లూపింగ్ అనేది 1 by 1 రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఐ జస్ట్ రిటర్న్ దిస్ లాజిక్ అర్థమైందా? So let's do a run now. టైం ఎగ్జిక్యూట్ అవుతుంది కదా అనుష? జస్ట్ కరెంట్ వాల్యూ వచ్చింది అంటే బ్రేక్ అయిపోతుంది, అంటే వన్ టైం స్క్రోలింగ్ అవుతుంది. వన్ టైం స్క్రోలింగ్ అయినప్పుడు ఇనిషియల్ ప్రీవియస్ వాల్యూ ఎంత 0, హైట్ క్యాప్చర్ చేస్తుంది అనమాట.
సో కరెంట్ హైట్ అనేది ఒక 100 ఉంది అనుకోండి, 0 100. నెక్స్ట్ ఏమవుతుంది, 100 వాల్యూ అనేది ప్రీవియస్ కి అసైన్ అయిపోతుంది. ప్రీవియస్ లో 100 ఉంటుంది, కరెంట్ వాల్యూ 200 ఉంటుంది. 100 అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఓకే, అట్లా 200, ఇది 300 అవుతుంది. సో ఈ రెండు ఓకే. వాల్యూస్ సేమ్ ఉంటే ఏం చేయమంటున్నాను, డైరెక్ట్ లూప్ అనేది ఎగ్జిట్ అవ్వమని చెప్తుంది. సో ఈ వాల్యూస్ ఎంత ఉన్నాయి అనేది క్యాప్చర్ చేయడానికి ఇక్కడ నేను జస్ట్ console.log స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి టైం ఎంత ఉండాలి ఏంటి తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, స్క్రోలింగ్ అనేది మనకి చాలా స్లోగా జరుగుతుంది. అండ్ 30,000 మిల్లీ సెకండ్స్ అనేవి చాలా తక్కువ టీం. మనకు ప్రీవియస్లీ ఇప్పుడు ఎర్రర్ కూడా వచ్చింది, 30,000 మిల్లీ సెకండ్స్ ఆర్ ఎగ్జీటెడ్ అని చెప్పేసి. సో యూజ్ వన్ థింగ్, test.slow యూజ్. సో test.slow ఏం చేస్తుంది అంటే సేమ్ డిఫాల్ట్ టైమ్ ఇప్పుడు ఇంక్రీస్ ప్రీవియస్ వాల్యూ అండ్ కరెంట్ కూడా బ్రేక్ అవుతుంది. డిఫాల్ట్ టైమ్ 3 times ఇంక్రీజ్ అవుతుంది. అంటే డిఫాల్ట్ టైం ఎంత మనకి రైట్ నౌ 30,000 మిల్లీ సెకండ్స్. సో 3 times అంటే ఎంత అవుతుంది, 90,000 మిల్లీ సెకండ్స్. సో ఎందుకు అవుతుంది అంటే, ఎందుకు నేను ఈ టైం యాడ్ చేశాను అంటే, స్క్రోల్ మీరు మాన్యువల్ గా కూడా చెక్ చేయండి, మన స్క్రోలింగ్ వెళ్ళే కొద్దీ స్క్రోల్ అవుతూనే ఉంది కంటెంట్ కదా. ఇఫ్ యు సీ స్టిల్ లోడింగ్. సో మనకి స్క్రోలింగ్ జరిగేటప్పుడు ఇట్ టేక్ సమ్ టైమ్. సో ఈ టైం అనేది 30,000 వరకే వెయిట్ చేస్తుంది. విత్ ఇన్ 30,000 మిల్లీ సెకండ్స్ లో ఫూటర్ కి రీచ్ అవ్వలేదు. సో రీచ్ అవ్వని సిచ్యువేషన్ లో మనకి ఎలాంటి ఎర్రర్ రిటర్న్ చేస్తుంది, మాక్సిమం టైం ఎక్సీడ్ అయిపోయింది అని చెప్తుంది. కరెక్ట్. సో మాక్సిమం టైం, డిఫాల్ట్ టైం 30,000 ఏదైతే ఉందో, ఈ 30,000 మిల్లీ సెకండ్స్ ని 3 times ఇంక్రీజ్ చేస్తున్నాను. 3 times ఇంక్రీజ్ చేయాలంటే మనం హార్డ్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఇక్కడ test.slow అని ఇస్తే చాలు, ఆటోమేటిక్ గా 3 times అయితే అప్డేట్ అయిపోతుంది. టైం లిమిట్ ఓన్లీ ఫర్ దిస్ పర్టిక్యులర్ టెస్ట్ అన్నమాట. ఈ టెస్ట్ వరకు మాత్రమే ఇది. ఎందుకు, ఈ టెస్ట్ లోపల పెట్టాం కాబట్టి. గాట్ ఇట్? ఏం అర్థమైంది అందరికి? సో ఇక్కడ ప్రీవియస్ వాల్యూ కరెంట్ వాల్యూ అంటే ఇప్పుడు ప్రీవియస్ 0 1000 అనుకోండి. ఇనిషియల్ గా ప్రీవియస్ వాల్యూ 0 ఉంది. ఓకే, ఓకే, కరెంట్ వాల్యూ వచ్చేసి 10 ఉంది. ఇది ఫస్ట్ రిపిటేషన్ అనుకుందాం. ఓకే, వైల్ కండిషన్ అంటే ఏంటి, లూపింగ్ జరుగుతుంది, 1 by 1 జరుగుతుంది కదా. నెక్స్ట్ లూపింగ్ లో ప్రీవియస్ వాల్యూ 0 ఉంది, కరెంట్ వాల్యూ 0 ఉంది. సో ప్రీవియస్ వాల్యూ 0 ఉంది, కరెంట్ వాల్యూ 0 ఉన్నప్పుడు ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, ప్రీవియస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ వాల్యూ అని ఇస్తుంది. అంటే ఏమైనట్టు, ప్రీవియస్ లో ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది, లాస్ట్ లో ప్రీవియస్ వాల్యూ ఎంత అప్డేట్ అవుతుంది, 10. సెకండ్ రిపిటేషన్ కి వచ్చేసరికి ప్రీవియస్ వాల్యూ ఎంత ఇక్కడ, 10. సో కరెంట్ వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంది అనుకున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, ఈ కరెంట్ వాల్యూ దేనికి అసైన్ చేస్తున్నాము, ప్రీవియస్ కి అసైన్ చేస్తున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు ప్రీవియస్ లో వాల్యూ ఎంత ఉంది, 20 ఉంది. సో థర్డ్ రిపిటేషన్ అంటే ఇలా ఎన్ని రిపిటేషన్స్ జరిగినా కరెంట్ వాల్యూని ప్రీవియస్ కి అసైన్ చేస్తూ వెళ్తాం. ఎప్పుడైతే ఇది ఫూటర్ కి రీచ్ అవుతుందో, ఎప్పుడైతే ఫూటర్ వాల్యూస్ కి రీచ్ అవుతుందో, అప్పుడు ఏమవుతుందంటే మనం కరెంట్ వాల్యూని ప్రీవియస్ ఇటరేషన్ లో 20 అసైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్, కరెంట్ ప్రీవియస్ వాల్యూ ఇక్కడ 20 ఉంది. సో కరెంట్ వాల్యూ వచ్చేసి లూపింగ్స్ నెక్స్ట్ రన్ ఏం రాలేదు, స్క్రోలింగ్ ఏం జరగలేదు, కరెంట్ వాల్యూ కూడా 20 ఉంది. ఇప్పుడు ఏమైంది, రెండు ఈక్వల్ అయినాయా? ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు ఎండ్ ఆఫ్ ది స్క్రోలింగ్ అన్నట్టు. ఓకే, ఎండ్ ఆఫ్ ది స్క్రోల్ లో వీళ్ళు ఈక్వల్ అయినప్పుడు బ్రేక్ చేసేసే అని చెప్తున్నాను. అందుకని స్టెప్ రాసి, ఇన్ కేస్ ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ సంథింగ్ లైక్ కన్ఫర్మేషన్ కోసం ఒక మెసేజ్ అయితే ఇద్దాం, console.log రీచ్డ్ ఎండ్. ఓకే, ఎండ్కి రీచ్ అయ్యానని చెప్పేసి చెప్తాను, రీచ్డ్ ఎండ్. నౌ రన్ దిస్ సినారియో టీమ్. సో మనం test.slow ఇచ్చాం కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ రన్. Are you guys able to see the scrolling here? See.
ప్రీవియస్ హైట్ వచ్చేసి ఇనీషియల్ గా 0, కరెంట్ హైట్ 0, ప్రీవియస్ హైట్ కరెంట్ హైట్ రీచ్డ్ ఎండ్ అని చెప్పేసి మెసేజ్ ప్రింట్ చేసింది. అంటే ఏంటి, ప్రీవియస్ హైట్ కరెంట్ హైట్ రెండు సేమ్ ఉన్నాయి. బట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఇనీషియల్ గా స్టార్ట్ అయినప్పుడు ఏ వాల్యూస్ ఉన్నాయో సో వాల్యూ డిఫరెన్సెస్ కనిపించాలి మనకి. ఎన్ని రిపిటేషన్స్ జరిగింది ఏంటి అనేది. లెట్ మీ యాడ్ సమ్ వెయిట్ టైమ్ ఓవర్ హియర్. ఆల్రెడీ నేను వెయిట్ టైం ఇచ్చాను, టెస్ట్ డాట్ స్లో కూడా ఇచ్చాను. Let me add here few more time. Wait. Page dot wait for timeout. So here it is returning document dot body dot scroll height value, but where exactly it is doing scrolling activity? Let me use this 2 steps. రిటర్న్ చేయమని చెప్తున్నాము, బట్ లెట్ మీ యాడ్ హియర్ విండో డాట్ స్క్రోల్ టు యాడ్ అవ్వట్లేదు. స్క్రోల్ టు 0, document డాట్ బాడీ డాట్ స్క్రోలింగ్ జరగట్లేదు. ఐమ్ జస్ట్ చెకింగ్ అండ్ యాడింగ్ అకార్డింగ్లీ. ఇది స్క్రోల్ చేస్తుంది. నెక్స్ట్ స్క్రోల్ అయిన తర్వాత ఇది వాల్యూని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసిన వాల్యూని బేస్ చేసుకుని ప్రింట్ అనేది జరుగుతుంది. లెట్స్ డూ రన్ నౌ. సో టీమ్ వెయిట్ టైం యాడ్ చేసాం కాబట్టి కొంచెం స్లోగా స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో మనకి బ్యాక్ ఎండ్ లో కరెంట్ వాల్యూస్ కానీ అప్డేట్ అవుతూ ఉన్నాయి. మీరు అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కింద కరెంట్ వాల్యూ, ప్రీవియస్ వాల్యూ, కరెంట్ వాల్యూస్, ప్రీవియస్ వాల్యూస్ అప్డేట్ అవుతూ ఉంది. ఇనిషియల్ గా 0 to 961 ఉంది. ఓకే, తర్వాత ప్రీవియస్ వాల్యూ 961 కి అప్డేట్ అయింది. తర్వాత కరెంట్ వాల్యూ 1369 కి వచ్చింది. నెక్స్ట్ 1369, 1761 లైక్ దిస్ టీమ్ అప్ టు ఎక్కడి వరకు జరిగింది 3361. ఇంకా స్టిల్ జరుగుతూనే ఉంది. స్టిల్ లూపింగ్ ఇస్ గోయింగ్. 3745. సో వెయిట్ టైం యాడ్ చేసాం కాబట్టి స్లోగా ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ చేంజ్ డిఫరెన్స్ అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. పాయింట్ అర్థమైందా? It do the scrolling until it has to reach the footer. సో మనకి టైం అనేది ఎక్సీడ్ అయిపోయింది. ఇక్కడ 90,000 మిల్లీ సెకండ్స్ ఎక్సీడ్ అయిపోయింది. సో డిఫాల్ట్ టైం ఏదైతే ఉందో ఆ టైం లిమిట్ లో ఇంతవరకు మాత్రమే రన్ అయింది. క్లియర్? ఇన్ఫైనైట్ లూప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్ అండి అందరికి? టీమ్ లాజిక్ అర్థమైందా? ఫస్ట్ వైల్ స్టేట్మెంట్ ఎందుకు తీసుకున్నాము, ఇక్కడ స్క్రోల్ ఇచ్చిన తర్వాత రిటర్న్ ఇస్తున్నాను. సో హైట్ ని రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ చేసిన వాల్యూని బేస్ చేసుకుని కండిషన్ ఇచ్చాము. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే డైరెక్ట్ గా ఎగ్జిట్ అయిపోయింది. ఇదేంటి, డైరెక్ట్ ఫూటర్ కి సంబంధించిన ఇన్ఫో అన్నమాట. సో నౌ ఇన్ కేస్ ఫోటో కాకుండా ఏదైనా ఎలిమెంట్ ని బేస్ చేసుకుని పర్టికులర్ గా ఈ కంట్రోల్ విజిబిలిటీ ఉంది అంటే స్టాప్ అయిపోవాలి ఎగ్జిక్యూషన్. సో ఏదో ఒక లైన్ ఆఫ్ స్టేట్మెంట్ కానీ తీసుకొని సో ఇది విజిబిలిటీ రాగానే స్టాప్ అయిపోవాలి అంటే ఈ పర్టికులర్ కంట్రోల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ తీసుకొని సేమ్ లాజిక్ ఏం చేంజ్ అవ్వదు. సో ఇక్కడ మన ఇఫ్ కండిషన్ డైరెక్ట్ ప్రీవియస్ హైట్ కరెంట్ హైట్ యూజ్ చేస్తున్నాం కదా, అలా కాకుండా డైరెక్ట్ గా
బుక్ కు సంబంధించిన కండిషన్ రాస్తాం విత్ ఇన్ ఇఫ్ కండిషన్. బుక్ ఐడెంటిఫై అయితేనేమో ఆర్ ద టెక్స్ట్ ఈస్ రికగ్నైజ్డ్, స్టాప్ ద లూపింగ్ ఎగ్జిక్యూషన్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్, ఈస్ దిస్ క్లియర్ టు యూ ఆల్? టీమ్ లాజిక్ అర్థమైందా? అర్థమైంది అనుష. జస్ట్ డూ ప్రాక్టీస్ ఆన్ దిస్. ఓకే, ఓకే అనుష. సో స్పెసిఫిక్ కంట్రోల్ ఏదైనా వెబ్సైట్, ఇన్ఫినిట్ వెబ్సైట్స్ ఉన్నప్పుడు నేను చెక్ చేసి చెప్తాను. అది మీషో ఉంది, బట్ ఎందుకు ఇది మీషోకి వర్క్ అవ్వట్లేదు ఐమ్ నాట్ షూర్. సో డైరెక్ట్ సర్వర్ ఎర్రర్ వచ్చేసింది మనకి ప్రీవియస్లీ. లెట్ మీ ట్రై విత్ దిస్ మీషో ఎగ్జిక్యూషన్. జస్ట్ విండో స్క్రోలింగే కదా. యూస్ హియర్ page.go to do a run now. So previously the internet execute chesam team, same logic. Now I'm just running for Meesho application. See here the number of shirts are visible. But ikkada don't worry trying to searching something else అని చెప్పేసి చూపిస్తుంది. స్క్రోలింగ్ తీసుకోవట్లేదు. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. విజువాలిటీ అయితే లేదు. సో కరెంట్ హైట్ ఇవన్నీ కూడా క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ ఇట్ ఈస్ డూయింగ్ స్క్రోలింగ్. ఎందుకంటే వైల్ స్టేట్మెంట్ లో మనం డైరెక్ట్ స్పెసిఫిక్ కండిషన్ ఇవ్వకుండా ట్రూ పాస్ చేసాం కాబట్టి రన్ అవుతుంది. క్లియర్? ఏదైనా మంచి అప్లికేషన్ ఉంది అంటే నేను అప్లికేషన్ యూఆర్ఎల్ పంపిస్తాను. ప్రోడక్ట్ ని బేస్ చేసుకొని ఎలా స్క్రోలింగ్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేయండి. డూ దట్ అసైన్మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? Is it clear to you all team? అందరికి అర్థమైందా? గా మనం పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర రావాలి అంటే మనం ఇఫ్ కండిషన్ లో రాస్తామా 17th లైన్ నుంచి? వైల్లో ట్రూ ఇచ్చాం కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం కండిషన్ ఇస్తామా? చేద్దామంటే జస్ట్ లొకేటర్ ప్రాపర్టీస్ తీసుకోండి. ఓకే, based on locator. Okay, so I'm just taking const, for example shirt. So here page.locator, ఈ లొకేటర్ లో సో అండ్ సో షర్ట్ ఎక్కడ ఉంది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపిల్ గా చెప్తున్నాను ఇక్కడ. ఓకే, షర్ట్ అనే ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవన్నీ ఏం చేద్దామంటే ఆల్ ప్రాపర్టీస్ తీసుకొని యారేస్ లో స్టోర్ చేయండి. ఓకే, పేజ్ డాట్ షర్ట్స్ ఇవన్నీ యారేస్ లో స్టోర్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి డైరెక్ట్ గా ఆల్ తీసుకోవచ్చు, లేదంటే ఆల్ టెక్స్ట్ కంటెంట్స్ తీసుకోవచ్చు, ఆల్ ఇన్నర్ టెక్స్ట్ కూడా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇఫ్ కండిషన్ అప్లై చేయండి. ఇఫ్ షర్ట్, ఓకే షర్ట్ ఎక్కడ ఉండాలి, ఇంక్లూడ్స్ ఎక్కడ, విత్ ఇన్ షర్ట్ ఇంక్లూడ్స్ array. సో array ఏంటి, array ఎలిమెంట్ ఏంటి ఇక్కడ. సో యూ కెన్ టేక్ ఎనీ నేమ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ గివింగ్ డైరెక్ట్లీ షర్ట్ నేమ్. ఏదో ఒక షర్ట్ నేమ్ తీసుకుందాం. క్లాసిక్ లేటెస్ట్ మెన్ తీసుకుందాం. జస్ట్ యూజింగ్ లేటెస్ట్ మెన్ షర్ట్ అని. ఈ పర్టిక్యులర్ లిస్ట్ ఆఫ్ ఐటమ్ అనేది ఈ అరేలో ఉంటే ఏం చేయాలి అనేది రిటర్న్ చేయమని చెప్తాను అంతే. ఓకే, స్టాప్ చేయాలంటే స్టాప్ చేయొచ్చు కదా నిషా పర్టికులర్ అక్కడ వచ్చినప్పుడు? ఇంక్లూడ్స్ అంటే ఏంటి, అరే మెథడ్ అన్నమాట ఇది. ఓకే, అరే మెథడ్ లో మనము జస్ట్ ఇంక్లూడ్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ ఎందుకు ఇన్ని యాడ్ అయినాయి, లెట్ మీ యూజ్ దిస్. ఎస్, include does not exist on the type promising. So ఎందుకంటే it is returning some promising here. Let me use here await here. Yes, ఇక్కడ await యూజ్ చేస్తాం. ఎందుకు await above scenarios అంటే మనం ఇన్నర్ టెక్స్ట్ మొత్తం కాపీ చేస్తున్నాం కదా, అంటే క్యాప్చర్ చేయమని చెప్తాం. యాక్షన్ పర్ఫామ్ బికాజ్ ఇట్ చేస్తుంది. ఈస్ పర్ఫార్మింగ్ సమ్ యాక్షన్స్. ఆల్ వన్స్ ఇది ఐడెంటిఫై అయిన తర్వాత జస్ట్ ప్రింట్ చేయండి, లైక్ కన్సోల్ డాట్ లా కన్ఫర్మేషన్ కోసం సేమ్ టెస్టా కాదా ఏంటి అని చెప్పేసి. లేదు అంటే షర్ట్ ఫౌండ్
అని చెప్పేసి ఆ పర్టికులర్ షర్ట్ ఏదైతే ఉందో ఆ షర్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. లైక్ యూస్ యువర్ షర్ట్ ప్రింట్ అయిపోతుంది. అండ్ బుక్ ఫౌండ్ ఇస్తుంది టీమ్. అండ్ ఆ బుక్ పర్టికులర్ షర్ట్ అనేది రికగ్నైజ్డ్ ఉందా లేదా, లైక్ ఈస్ ట్రూ, విజిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్ట్ ఎసెషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టు బి విజిబుల్, టు బి ట్రూత్. సో అన్ని అయిపోయిన తర్వాత సింప్లీ యూ కెన్ యూజ్ ద బ్రేక్ స్టేట్. ఫైండ్ అవుట్ చేస్తేనేమో ఇఫ్ లోకి వస్తుంది. ఇఫ్ లోకి వచ్చి చెక్ చేసుకుంటుంది షర్ట్ ఉందా అని. ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అయ్యి డైరెక్ట్ లూపింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఇన్ కేస్ లేదనుకోండి ఈ కింద స్టేట్మెంట్స్ లోకి వెళ్ళి స్క్రోల్ చేసుకుంటుంది. స్క్రోల్ చేసి ఓకే. హైట్ క్యాప్చర్ చేసుకొని అంటిల్ ఎప్పటి వరకు రన్ అవుతుంది ఆ స్క్రిప్ట్ షర్ట్ ఫౌండ్ అయ్యేంత వరకు. షర్ట్. సో మనం ఆల్ షర్ట్ డీటెయిల్స్ అనేవి arrays లో క్యాప్చర్ చేసుకొని ఓకే. ఫైండ్ అవుట్ ఎప్పుడు చేస్తాం. పర్టికులర్గా తీసుకు ఈక్వల్ అవుతుందో అప్పుడు ఆగిపోతుంది. అయిపోతుంది. ఓకే సింపుల్ నిషా. సేమ్ లాజిక్ మొత్తం, బట్ ఇక్కడ సింపుల్ కండిషన్ యాడ్ చేస్తాం. సో ఓకే. షర్ట్ ఐడెంటిఫై అయితే ఏం చేయాలి, ఇన్ కేస్ కనిపించకపోతే ఏం చేయాలి అనేది డిఫైన్ చేయొచ్చు. సో ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది క్లియర్ గా అర్థమవుతుంది టీమ్. ఓకేనా? సో దిస్ మేషో లింక్ ఈజ్ నాట్ వర్కింగ్. ఐ ఫైండ్ అనదర్ వెబ్సైట్ టీమ్. వెబ్సైట్ ఫైండ్ అవుట్ చేసి చెప్తాను, దానిపైన ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓకే నిషా. that's it for today team. Thanks to you all for joining. Tomorrow we can discuss a different concept. Okay, ఓకే నిషా. thank you all. Bye bye. యా, థ్యాంక్ యూ నిషా. థ్యాంక్ యూ ఎవరీవన్. Thank you team.